ఫస్ట్ టీ20 మ్యాచ్ రద్దయిన తర్వాత మన టీమిండియా మరి ఆస్ట్రేలియా జట్లు ఇప్పుడు రెండో టీ20 మ్యాచ్కి సిద్ధమయ్యాయి. అక్టోబర్ 31న మెల్బోర్న్లోని ఎంసీజీ వేదికగా ఈ మ్యాచ్ అయితే ఆడబోతున్నారు. సో ఒక మ్యాచ్ రద్దయిపోయింది కాబట్టి ఇప్పుడు ఈ సిరీస్ 4 మ్యాచ్ టీ20 సిరీస్ అని చెప్పుకోవచ్చు. అంటే 4 మ్యాచ్లు మాత్రం ఉంటే రిజల్ట్ తీయడానికి. దీంతో ఇప్పుడు సెకండ్ టీ20 మ్యాచ్లో ఓడిపోయిన టీం నెక్స్ట్ డూ ఆర్ డై పొజిషన్కి వెళ్ళిపోతారు. అంటే తర్వాత మిగతా 3 టీ20 మ్యాచ్లు గెలిస్తేనే సిరీస్ గెలుస్తారు అనే స్థాయికి వెళ్ళిపోతారు. సో దీంతో రెండో టీ20 మ్యాచ్లో ఏ టీం అయితే గెలుస్తారో వాళ్ళే సిరీస్లో ఎక్కువగా అప్పర్ హ్యాండ్ సాధించేందుకు ఛాన్స్ ఉంటుంది. అయితే అసలు ఇప్పుడు ఈ టీ20 మ్యాచ్ జరుగుతుందా లేదా, వర్షం కారణంగా మళ్ళీ రద్దయిపోయే ఛాన్స్ ఉందా? సో ఫస్ట్ టీ20 మ్యాచ్ చూసుకుంటే వెదర్ ఫోర్కాస్ట్లో పెద్దగా రెయిన్ థ్రెట్ ఏమీ లేదు. బట్ అనుకోకుండా వర్షం వచ్చింది అండ్ మొత్తం గేమే తుడిచిపెట్టుకుపోయింది. దీంతో రెండో టీ20 మ్యాచ్ కోసం వెదర్ ఫోర్కాస్ట్ గురించి మాట్లాడుకున్నా పెద్దగా యూజ్ ఉండదేమో అనుకుంటున్నా. అంటే మనం రాదనుకుంటాం బట్ అక్కడ వర్షం వస్తుంది, లేదు వర్షం వస్తుంది అనుకుంటే అక్కడ రాదు. మరి ముఖ్యంగా మెల్బోర్న్ వెదర్ అయితే మరీ అన్ప్రెడిక్టబుల్. ఎప్పుడు వర్షం వస్తుందో ఎప్పుడు రాదో ఎవరూ చెప్పలేరు. బట్ ఎనివే వెదర్ ఫోర్కాస్ట్లో చూసుకుంటే 45% వర్షం పడే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ ఆ టైమింగ్ అనేది మోస్ట్లీ డే టైంలో, అంటే అక్కడ లోకల్ టైం ప్రకారం మ్యాచ్ ఈవినింగ్ 7:15కి స్టార్ట్ అవుద్ది. కానీ వెదర్ ఫోర్కాస్ట్లో రెయిన్ థ్రెట్ అనేది మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ ఉంది. సో దీంతో మేబీ మ్యాచ్ స్టార్ట్ అయ్యే టైంకి వర్షం రాకపోవచ్చు. బట్ అలా అని చెప్పి మనం గుండెల మీద చేతులు వేసుకుని ఉండలేం. ఆల్రెడీ చెప్పుకున్నాం మెల్బోర్న్ వెదర్ చాలా అన్ప్రెడిక్టబుల్గా ఉంటుంది. సో లెట్స్ హోప్ ఈ మ్యాచ్కి అయితే వర్షం పడడానికి ఏమీ లేకుండా సాఫీగా జరుపుకోవాలని కోరుకుందాం. ఇక పిచ్ రిపోర్ట్ విషయానికి వస్తే ఎంసీజీ అయితే అంత హై స్కోరింగ్ వెన్యూ కాదు. ఇక్కడ ఎక్కువగా మనం లో స్కోర్స్ చూస్తూ ఉంటాం. ఎందుకంటే ఈ గ్రౌండ్ యొక్క బౌండరీ డైమెన్షన్స్ చాలా పెద్దవే. అలాగే క్రౌడ్ కెపాసిటీ చూసుకున్న 1 lakh వరకు ఉంటుంది. సో ఇంత పెద్ద గ్రౌండ్లో బ్యాట్స్మెన్ రన్స్ కొట్టడం అంటే అంత ఈజీగా ఉండదు. అలాగే ఇక్కడ వికెట్ చూసుకున్న చాలా వరకు బౌలర్స్కి అనుకూలిస్తుంది. మరీ ముఖ్యంగా పేస్ బౌలర్స్కి చాలా ఎక్కువ హెల్ప్ దొరుకుతుంది. సో ఎంసీజీ వికెట్ ఎలా ఉంటుందంటే కొత్త బాల్తో పవర్ ప్లేలో బౌలింగ్ చేసినప్పుడు మంచి బౌన్స్ అండ్ క్యారీ దొరుకుద్ది. అట్ ది సేమ్ టైం బాల్ స్వింగ్ కూడా అవుద్ది. ఇన్ఫ్యాక్ట్ ఓవర్కాస్ట్ కండిషన్స్ ఉంటే ఇంకా ఎక్కువ హెల్ప్ దొరుకుద్ది. బట్ బాల్ ఓల్డ్ అయిపోద్ది, కొంతవరకు బ్యాట్ మీదకి రావడం స్టార్ట్ అవుద్ది. అంటే మిడిల్ ఓవర్స్లో పిచ్ కాస్త బ్యాటింగ్ అనుకూలంగా మారే ఛాన్స్ ఉంటుంది. అట్ ది సేమ్ టైం మ్యాచ్ ప్రోగ్రెస్ అయ్యే కొద్ది చూసుకున్న బ్యాట్స్మెన్కి అనుకూలంగా మారుతుంది. కానీ సెకండ్ హాఫ్లో బౌలర్స్ అంత ఎఫెక్టివ్గా ఉండకపోవచ్చు. బట్ ఎనివే రెండు జట్ల దగ్గర మంచి బ్యాటింగ్ ఫైర్ పవర్ ఉంది. దీంతో పిచ్ ఏమాత్రం స్ట్రోక్ ప్లేకి అనుకూలించినా మనమైతే డీసెంట్ స్కోర్స్ చూడొచ్చు. ఇక ఈ గ్రౌండ్ యొక్క స్టాట్స్ విషయానికి వస్తే ఇప్పటివరకు మొత్తం 19 టీ20 మ్యాచెస్ జరిగాయి. అండ్ ఈ 19 మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 7 మ్యాచ్లో గెలిస్తే చేజింగ్ చేసిన టీమ్స్ 11 మ్యాచ్లో గెలిచాయి. అలాగే ఈ గ్రౌండ్లో ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 125 రన్స్కి ఉంది. సో క్లియర్లీ యావరేజ్ స్కోర్ బట్టి చూసుకుంటే ఈ గ్రౌండ్ అయితే ఒక లో స్కోరింగ్ వెన్యూ అని తెలుస్తుంది. ఈవెన్ డొమెస్టిక్ టీ20లో కూడా ఈ గ్రౌండ్లో ఎక్కువ యావరేజ్ స్కోర్ లేదు, కేవలం 159గా మాత్రం ఉంది. ఇన్ఫాక్ట్ టీ20 ఇంటర్నేషనల్స్లో చూసుకుంటే ఈ గ్రౌండ్లో ఇప్పటివరకు ఒక్కసారి కూడా 190+ టోటల్ రాలేదు. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఈ గ్రౌండ్లో రన్స్ కొట్టడం ఎంత కష్టం అనేది. ఇక టాస్ విషయానికి వస్తే ఆబ్వియస్లీ టాస్ గెలిచిన కెప్టెన్ మరోసారి ముందుగా ఫీల్డింగే తీసుకుంటారు. మెయిన్లీ పర్టికులర్గా ఈ గ్రౌండ్లో సెకండ్ బ్యాటింగ్ చేసిన టీంకు మంచి రికార్డు ఉంది. అట్ ది సేమ్ టైం ముందు చెప్పినట్టే మ్యాచ్ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ పిచ్ బ్యాటింగ్ అనుకూలంగా మారచ్చు. సో దీంతో డెఫినెట్లీ టాస్ గెలిచిన కెప్టెన్ ముందుగా ఫీల్డింగే తీసుకుంటారు. ఇన్ఫాక్ట్ ఈ గ్రౌండ్లో చివరిగడిన 10 టీ20 మ్యాచ్లో చూసుకుంటే టాస్ గెలిచిన కెప్టెన్ ముందుగా ఫీల్డింగే తీసుకున్నారు. అలాగే ఈ గ్రౌండ్లో చివరిగడిన 10 టీ20 మ్యాచ్ల్లో 7 సార్లు చేజింగ్ చేసిన టీమే గెలిచింది. 3 సార్లు మాత్రమే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం గెలవగలిగింది. సో దీంతో ఈ మ్యాచ్లో టాస్ అనేది చాలా క్రూషియల్గా మారేందుకు అవకాశం ఉంది. ఏ టీం అయితే టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ తీసుకుంటారో వాళ్ళకి ఎక్కువ అడ్వాంటేజ్ ఉండొచ్చు. పైగా వెదర్ ఫోర్కాస్ట్లో కూడా కొంతవరకు రెయిన్ థ్రెట్ ఉంది కాబట్టి డిఎల్ఎస్ కూడా సెకండ్ బ్యాటింగ్ చేసిన టీంకు అనుకూలంగా మారుతుంది. సో ఫుల్లీ వరుస పెట్టి టాస్లో ఓడిపోతున్న మన టీమిండియా ఈ మ్యాచ్లో అయినా సరే టాస్ గెలవాలని కోరుకుందాం. ఇక ఈ గ్రౌండ్లో రెండు జట్లకు రికార్డ్ చూసుకుంటే ఆస్ట్రేలియా టీం 15 మ్యాచ్లు ఆడితే 9 గెలిచారు, 5 ఓడిపోయారు. మిగిలిన ఒక్క మ్యాచ్లో ఫలితం రాలేదు. వెరాజ్ మన టీమిండియాకి చూసుకుంటే ఈ గ్రౌండ్లో ఆస్ట్రేలియా కంటే బెటర్ విన్ పర్సెంటేజ్ ఉంది. మన వాళ్ళు ఈ గ్రౌండ్లో 6 మ్యాచ్లు ఆడితే 4 గెలిచారు, ఒక్క దాంట్లో మాత్రం ఓడిపోయారు. మిగిలిన ఒక్క మ్యాచ్లో ఫలితం రాలేదు. సో మన టీమిండియాకి అయితే ఈ గ్రౌండ్లో చాలా మంచి మెమరీస్ ఉన్నాయి. ఇన్ఫాక్ట్ ఆ ఓడిపోయిన ఒక్క మ్యాచ్ కూడా ఇప్పుడు 2008 సంవత్సరంలో ఆస్ట్రేలియా మీద ఓడిపోయారు. బట్ ఆ తర్వాత చూసుకుంటే మాత్రం ఇప్పటివరకు మన వాళ్ళ ఎంసీజీలో ఒక్క టీ20 మ్యాచ్ కూడా ఓడిపోకుండా వస్తున్నారు. మెయిల్ ఆస్ట్రేలియా మీద కూడా ఈ గ్రౌండ్లో మనకి 2-1 రికార్డు ఉంది. అంటే 3 మ్యాచ్లో తలపడితే మన టీమిండియా 2 గెలిచింది, ఆస్ట్రేలియా టీం 1 గెలిచారు. సో దీంతో ఈ మ్యాచ్లో కనుక మన టీమిండియా తమ రేంజ్ తగ్గట్టు పెర్ఫామ్ చేస్తే ఖచ్చితంగా గెలిచేందుకు చాలా ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఇక టీమ్స్ విషయానికి వస్తే ఆస్ట్రేలియా టీం గురించి ఆల్రెడీ ఫస్ట్ టీ20 మ్యాచ్ ప్రివ్యూలో మాట్లాడుకున్నాం. వాళ్ళ బ్యాట్స్మెన్కి ఫస్ట్ టీ20 మ్యాచ్లో పెద్దగా బ్యాటింగ్ చేసే ఛాన్స్ రాలేదు. బట్ బౌలర్స్ మాత్రం బౌలింగ్ చేశారు. అండ్ వారిలో చూసుకుంటే చాలామంది రన్స్కి వెళ్ళారు. ఇన్ఫాక్ట్ ప్రతి బౌలర్ కూడా 8 కంటే ఎక్కువ ఎకానమీతో బౌలింగ్ చేశాడు. సో ఆస్ట్రేలియా బౌలర్స్లో చూసుకుంటే యాజల్వుడ్ తప్పితే మిగతా బౌలర్స్ అంత ఎఫెక్టివ్గా బౌలింగ్ చేయలేకపోతున్నారు. అట్ ది సేమ్ టైం వాళ్ళ ఫస్ట్ మ్యాచ్ కాంబినేషన్ చూసుకున్న లెఫ్ట్ ఆర్మ్ సీమర్ అనేది తీసుకోలేదు, అందరూ రైట్ ఆర్మ్ సీమర్సే. మెయిలీ నాదర్ ఎల్లిస్ ఒక వికెట్ తీసినప్పటికీ చాలా రన్స్కి వెళ్ళాడు. అలాగే జాంపా ప్లేస్లో వచ్చిన మ్యాథ్యూ కోహ్న్మ్యాన్ కూడా రన్స్కి వెళ్ళడం చూసాం. సో ఈ మ్యాచ్ కూడా ఆస్ట్రేలియా టీంకి అయితే జాంపా అందుబాటులో లేడు. దీంతో మరోసారి వాళ్ళు మ్యాథ్యూ కోహ్న్మ్యాన్తోనే కంటిన్యూ అవుతారు. బట్ పేస్ బౌలింగ్లో మాత్రం మేబీ చేస్తే మార్పు చేయొచ్చు. అంటే షాన్ అబర్ట్నో లేకపోతే బెన్ వార్సిస్నో తీసుకొచ్చే ఛాన్స్ ఉంటుందేమో అనుకుంటున్నారు. వెరాజ్ బ్యాటింగ్లో చూసుకుంటే ఆస్ట్రేలియా టీం తమ బ్యాటింగ్ లైనప్లో ఎలాంటి మార్పు చేయకపోవచ్చు. ఏదైనా చేంజ్ చేయాలనుకుంటే మేబీ జాస్ ఫిలిపి ప్లేస్లో మ్యాథ్యూ షాట్ని తీసుకొస్తారు.
బట్ ఎనివే మోస్ట్ లైక్లీ మ్యాచ్ కోసం ఆస్ట్రేలియా టీం ప్లేయింగ్ లెవెన్లో పెద్దగా మార్పులు ఏమి ఉండకపోవచ్చు. ఫస్ట్ T20 మ్యాచ్లో ఏ ప్లేయింగ్ లెవెన్తో అయితే వచ్చారో అదే ప్లేయింగ్ లెవెన్తో వచ్చేందుకు ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఇక మన టీమిండియా విషయానికి వస్తే ఆల్రెడీ నేను మాట్లాడుకున్నాం. బ్యాటింగ్ వైజ్ పాజిటివ్స్ ఉన్నాయి. శుభ్మన్ గిల్ మరియు సూర్యకుమార్ యాదవ్ ఇద్దరు మంచి టచ్లో వచ్చారు. బట్ అభిషేక్ శర్మ విషయానికి వస్తేనే ఫస్ట్ T20 మ్యాచ్లో తొందరగా అవుట్ అయిపోయాడు. దీంతో ఈ మ్యాచ్లో అతని బ్యాట్ నుంచి ఫ్యాన్స్ అయితే రన్స్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. మెయిన్లీ మరోసారి ఇనిషియల్గా అభిషేక్ మరియు యాజలూడ్కి మధ్య మనమైతే ఒక మంచి బ్యాట్ని చూడొచ్చు. ఇక స్కై మరియు గిల్ అయితే ఫస్ట్ T20 మ్యాచ్లో కాసేపు ఆడినప్పటికీ చాలా కాన్ఫిడెంట్గా ఆడారు. మెయిన్లీ ఇద్దరు బ్యాట్స్మెన్కి టైమింగ్ అయితే చాలా బాగా కుదిరింది. పర్టికులర్గా సూర్యకుమార్ యాదవ్ చాలా మంచి రిథంలో కనిపించాడు. అలాగే శుభ్మన్ గిల్ చూసుకున్న చాలా హై స్ట్రైక్ రేట్ తాడడం చూసాం. అతను ఆల్మోస్ట్ 190 స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేశాడు. సో ఇద్దరు కనుక తమ ఫామ్ని క్యారీ చేస్తే ఖచ్చితంగా మన టీమిండియాకు బ్యాటింగ్లో పెద్దగా ప్రాబ్లమ్స్ ఉండవు. కానీ బౌలింగ్ విషయానికి వస్తే మన వాళ్ళు ముగ్గురు స్పిన్నర్స్తో వెళ్తున్నారు. అది కూడా అభిషేక్ శర్మ మరియు తిలక్ వర్మ కాకుండా. సో మన వాళ్ళు క్లియర్గా T20 వరల్డ్ కప్ దృష్టిలో పెట్టుకుని కాంబినేషన్ ట్రై చేస్తున్నారు. బట్ ఈ పిచ్ మీద 3 స్పిన్ బౌలర్స్ కాంబినేషన్ వర్కౌట్ అవుతుందంటే నాకైతే కష్టమే అనిపిస్తుంది. ఈవెన్ దో గ్రౌండ్ డైమెన్షన్స్ పెద్దగా ఉన్నప్పటికీ బాల్ టర్న్ అవ్వకపోతే ఖచ్చితంగా వికెట్లు తీయడం అంత సులువుగా ఉండదు. బట్ ఎనివే మన వాళ్ళైతే కాంబినేషన్ మార్చకపోవచ్చు. మోస్ట్ లైక్లీ మరోసారి ముగ్గురు స్పిన్నర్స్తోనే వెళ్తారు. మరి హర్షదీప్ సింగ్ ఆడిస్తారంటే లేదు, ఈ మ్యాచ్లో కూడా కూర్చోబెట్టేయచ్చు. ఎందుకంటే ఫస్ట్ మ్యాచ్లో మన బౌలింగ్ ఏమాత్రం టెస్ట్ అవ్వలేదు. దీంతో ఈ మ్యాచ్లో మన బౌలింగ్ను మార్చకపోవచ్చు. మరి ముఖ్యంగా హర్షిత్ రాణాని పక్కన పెట్టే అవకాశం 1% కూడా లేదు. అవసరమైతే వేరే ప్లేయర్ని పక్కన పెట్టి హర్షదీప్ సింగ్ని తీసుకొస్తారేమో కానీ హర్షిత్ని మాత్రం ఎక్కడా పక్కన పెట్టరు. బట్ ఎనివే నాకున్న కన్సర్న్ ఏంటంటే బుమ్రాని ఎలా యూటిలైజ్ చేసుకుంటారని. మనం ఏషియా కప్లో చూసాం, అతనికి పవర్ ప్లేలో 3 ఓవర్లు ఇచ్చేసేవారు. అండ్ ఈ టైంలో డెత్ బౌలింగ్ గురించి క్వశ్చన్స్ అడిగితే వరల్డ్ కప్ కోసం కొత్త డెత్ బౌలర్స్ని తయారు చేసుకుంటామని చెప్పారు. బట్ నిజానికి ప్రజెంట్ మనకున్న సెటప్లో బుమ్రా మరియు హర్షదీప్ సింగ్ వీళ్ళిద్దరూ జెన్యూన్ డెత్ బౌలర్స్. మిగతా వాళ్ళు ఎవరు కూడా అంత ప్రాపర్గా డెత్ బౌలింగ్ వేయలేరు. హర్షిత్ రాణా మరియు హార్దిక్ పాండ్యా ఇద్దరు కూడా ఎక్కువగా డెక్కన్ హిట్ చేసే బౌలర్స్, అంటే షార్ట్ బాల్స్ మీద ఎక్కువగా డిపెండ్ అవుతారు. వేరేస్ బుమ్రా మరియు హర్షదీప్ సింగ్ చూసుకుంటే ఎట్ విల్ యార్కర్స్ వేయగలరు. కానీ మన వాళ్ళేమో బుమ్రాని పవర్ ప్లే బౌలర్గా మార్చేశారు. వేరేస్ హర్షదీప్ సింగ్ అసలు టీంలోకి తీసుకుంటలేదు. దీంతో వరల్డ్ కప్ కోసం మన డెత్ బౌలింగ్ ఎలా ఉంటుందనేది కాస్త కన్సర్న్గా ఉంది. అదర్వైజ్ మిగతా డిపార్ట్మెంట్స్లో చూసుకుంటే మన టీం స్ట్రాంగ్గానే ఉంది. ఒక ఫీల్డింగ్ ఇంకా కాస్త ఇంప్రూవ్ చేసుకోవాలి. సో ఈ మ్యాచ్తో పాటు ఈ సిరీస్లో మన వాళ్ళ డెత్ బౌలింగ్ ఎలా ఉండబోతుంది అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. బుమ్రాని ఎలా యూటిలైజ్ చేసుకుంటారు, హర్షిత్ రాణాని ఏమైనా కొత్త డెత్ బౌలర్గా తయారు చేస్తారనేది వేచి చూడాలి. ఇక ప్లేయింగ్ లెవెన్లో మార్పుల విషయానికి వస్తే ముందు చెప్పుకున్నట్టే మన వాళ్ళు ఎలాంటి మార్పులు చేయకపోవచ్చు. మోస్ట్ లైక్లీ సేమ్ కాంబినేషన్ వచ్చేందుకు ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఎనీవే ఈ మ్యాచ్లో అయితే మరోసారి 2 జట్లకు బ్యాటింగ్ కీలకం కాబోతుంది. అంటే ఏ టీం బ్యాట్స్మెన్ బాగా రాణిస్తారో ఆ టీంకి గెలిచేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. పర్టికులర్గా మరోసారి ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్కి అయితే హోమ్ అడ్వాంటేజ్ ఉంటుంది. వాళ్ళకి గ్రౌండ్ డైమెన్షన్స్ ఎలా ఉంటాయో బాగా తెలుసు. దీంతో యాంగిల్స్ని యూజ్ చేసుకుంటూ వాళ్ళైతే ఎక్కువ రన్స్ కొట్టేందుకు ఛాన్స్ ఉంటుంది. సో T20 మ్యాచ్లో అయితే మన టీమిండియా బ్యాట్స్మెన్ కాస్త స్మార్ట్గా ఆడాలి. ఒక్క బౌండరీస్ మీద డిపెండ్ అయిపోకుండా స్ట్రైక్ రొటేషన్ ఎక్కువగా చేయాలి. అది కూడా ఈ గ్రౌండ్లో డబుల్ అండ్ ట్రిపుల్స్ తిరగడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో 2 జట్ల బ్యాట్స్మెన్ దగ్గర ఫైర్ పవర్ ఉన్నప్పటికీ ఎవరైతే స్మార్ట్గా బ్యాటింగ్ చేస్తారో వాళ్ళకి గెలిచేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. చూడాలి మరి మెల్బోర్న్ T20 మ్యాచ్లో ఏ టీం గెలిచి ఈ సిరీస్లో బోని కొడతారనేది.